పట్టణానికి కొంచెం దూరంగా పాత కట్టడాలు మరియు వేప చెట్ల మధ్య ఒక చిన్న వీధి ఉండేది. ఆ వీధి మట్టివాసనతో తేమతో నిండిపోయుండేది. ఆ గల్లీలో ఒక పాత మట్టి ఇల్లుండేది. గాలి బలంగా వీచినప్పుడు ఆ ఇంటి తలుపు స్వయంగా కిర్రుమనేది. ఆ ఇంట్లో ఇద్దరు అమాయక పిల్లలుండేవారు, అలీనా మరియు అయాన్. అలీనా 12 ఏళ్ల అమ్మాయి. పెద్ద పెద్ద కళ్లతో ఉండేది. ఆమె కళ్లలోనే ఆకాశం ప్రతిబింబమున్నట్టు అనిపించేది. అయాన్ 10 సంవత్సరాల బాలుడు. అతని ముఖంలో ఇంకా చిన్నపిల్లల అమాయకత్వం కనిపించేది. ప్రపంచం యొక్క కఠినమైన నిజాలు ఇంకా అతని మనసును పూర్తిగా తాకలేదు. వారి జుట్టు ఎండలో మెరుస్తూ ఉండేది. గాలి వాటిని తాకినప్పుడు అదృష్టపు పేజీలు తిరుగుతున్నట్టు అనిపించేది. ఈ ఇద్దరి తల్లి 1 సంవత్సరం క్రితమే ఈ ప్రపంచాన్ని విడిచిపోయింది. తండ్రి గురించైతే ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ఎవరో చెబుతారు అతను తోపుడు బండి నడిపేవాడని. ఇంకొందరు చెబుతారు ఎక్కడో కూలీ పని చేస్తూ చనిపోయాడని. జనం ఏమి చెప్పినా అలీనా తన హృదయంలో ఒక మూలలో తల్లి జ్ఞాపకాల సువాసనను నిలుపుకుంది. ఆ సువాసనలో మందుల వాసన కూడా ఉండేది. అల్లం చాయి వాసన కూడా ఉండేది. అయాన్కు మాత్రం తల్లి మాటలు గుర్తుండేవి. బేటా, అల్లాహ్పై నమ్మకముంచు. కరుణా కూడా, సహాయం కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైనా వారు ఆకలితో ఉండిపోయినప్పుడు లేదా రొట్టె ముక్కలు చాలా చిన్నవిగా మారిపోయినప్పుడు అలీనా అదే మాటను మళ్లీ చెబుతుండేది. అల్లాహ్పై నమ్మకముంచు. ఒక ఉదయం సమయం అలీనా తన చిన్న పాత్రలతో బయల్దేరేది. నీళ్లు తేవడం, పొయ్యి కోసం చిన్న చిన్న కట్టెలు సేకరించడం, పొరిగింటి పెద్దమ్మకు చిన్న చిన్న పనులు చేయడం. ఆ పనులకి ప్రతిగా కొంచెం పిండి లేదా తిండి దొరికేది. ఈరోజు మాత్రం కొంచెం భిన్నంగా అనిపించింది. ఆకాశంలో మేఘాలున్నాయి, కాని గాలిలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. అయాన్ తన పాత స్కూల్ నోట్బుక్ తీసుకున్నాడు. అది సగం మాత్రమే ఉపయోగించిన పుస్తకం. అందులో అతనిలా రాశాడు, ఈరోజు రొట్టె తక్కువగా ఉంది, కాని అక్క చెప్పింది అల్లాహ్ సంతోషిస్తే రేపు అన్నీ బాగుంటాయి. అతను పైభాగంలో బిస్మిల్లాహ్ అని రాశాడు. అతను ప్రతిసారీ బిస్మిల్లాహ్ రాస్తే అతనికి ఒక కొత్త తలుపు తెరుచుకున్నట్టు అనిపించేది. ఆ తలుపు వెనుక ఎవరో ఒకరున్నట్టు, ఎవరో అన్నీ చూస్తున్నారు, అన్నీ అర్థం చేసుకుంటున్నారు. కొద్దిసేపటి తరువాత అలీనా సూర్యుడివైపు చూసింది. కాంతి చాలా ఎక్కువగా ఉంది, కాని ఆ వేడి కూడా ఆమెకు పాతదైన ఓదార్పులా అనిపించింది. ఆమె మార్కెట్ వైపు నడిచింది. తన పాత చెప్పులు కుట్టించుకోవాలని అనుకుంది. ఎందుకంటే ఒక చెప్పులోంచి ఇనుపముక్క బయటికి వచ్చి కాళ్లను గుట్టుతోంది. కాని మార్కెట్కు వెళ్లకముందు గల్లీలోని కొంతమంది మహిళలు ఆమెను ఆపేశారు. మీ రేషన్ కార్డ్ ఇంకా పూర్తి కాలేదట. ప్రభుత్వ కార్యాలయం నుంచి ముద్ర వేయించారా? అలీనా మృదువుగా చెప్పింది. మేము ప్రయత్నిస్తాం. ఒక మహిళ వ్యంగ్యంగా నవ్వింది. ప్రయత్నాలతో కడుపు నిండుతుందా? అలీనా ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. ఆమె ముఖం కఠినంగా మారింది. కాని వెంటనే తలను వంచి మెల్లగా చెప్పింది, సబ్ర్ ఈమాన్లో సగం. సాయంత్రానికి మేఘాలు గట్టిగా కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచింది. తాడుకు వేళ్లాడుతున్న బట్టలు గాలిలో ఊగుతున్నాయి. అవి కూడా ప్రార్థన చేస్తున్నట్టు అనిపించింది. గల్లీ చివర ఒక పాత మసీదుంది. మినార్ కొంత ధ్వంసమయ్యుంది, కాని అజాన్ శబ్దం ఇంకా హృదయాన్ని తాకుతోంది. మగ్రిబ్ అజాన్ అయ్యింది. అలీనా అయాన్ చేతిని పట్టుకుంది. రా, నమాజ్ చదువుదాం. వారు మసీదు బయట కూర్చున్నారు. అయాన్ కళ్లల్లో అలసట ఉంది, కాని దువా కోసం ఆశ కూడా ఉంది. అలీనా చేతులు పైకెత్తి ఇలా ప్రార్థించింది, యా రబ్, మాకు ఉపాధి మార్గం తెరవు. మా తల్లి సమాధిని నూర్తో నింపు. మమ్మల్ని అవమానం రాకుండా కాపాడు. మమ్మల్ని నీకు దగ్గరగా ఉంచు. ఆ సమయంలో మసీదు వెనుకనుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా వచ్చాడు. పాత టోపీ, సాధారణ దుస్తులు, కళ్లల్లో అలసట, కాని ముఖంలో నెమ్మది. అతనన్నాడు, నమాజ్ తర్వాత మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం పనిచేయగలరా? అతను తనని పరిచయం చేసుకున్నాడు. నా పేరు హాజీ కరీం. మసీదు పాత పుస్తకాలు శుభ్రం చెయ్యాలి. డబ్బు ఎక్కువ కాదు, కాని గౌరవంగా ఉంటుంది. అలీనా హృదయం ఒక్కసారిగా వెలిగిపోయింది. మేము చేస్తాం. మరుసటి రోజు వారు మసీదు వెనుక గదికి వెళ్లారు. పాత పుస్తకాల మీద ధూళి ఉంది. హాజీ కరీం చెప్పారు, ఈ ధూళిని ప్రేమతో తొలగించాలి. ఇవి సాధారణ పుస్తకాలు కాదు. అయాన్ ఆ పుస్తకాలను తాకినప్పుడు అతనికి ఒక విచిత్రమైన శాంతి అనిపించింది. 2 గంటల తరువాత హాజీ కరీం 2 వేడి రొట్టెలు, కూర పెట్టారు. ఇక్కడే తినండి, మిగిలింది ఇంటికి తీసుకువెళ్ళండి. అయాన్ ముందు అలీనాను చూశాడు. అలీనా రొట్టెను 2 భాగాలు చేసి చెప్పింది, బిస్మిల్లాహ్. ఆ రోజు ఆ రొట్టెవారికి సాధారణ ఆహారం కాదు. అది ఒక గుర్తు. మనిషి తన పని నిజాయితీగా చేస్తే
అల్లాహ్ చిన్న చిన్న విషయాలకి కూడా బరకతిస్తాడు. ఆ సాయంత్రం ఇంటికి వస్తుండగా నిన్న వాళ్లను అవమానించిన అదే మహిళ వారికి ఒక మిఠాయి డబ్బా ఇచ్చింది. ఇది ఆలయం లంగర్మించి మిగిలింది, తీసుకో. అలీనా నమ్రంగా చెప్పింది, ధన్యవాదాలు. ఆ రాత్రి అయాన్ తన డైరీలో ఇలా రాశాడు, ఈ రోజు మాకు పని దొరికింది. హాజీ కరీం రొట్టె ఇచ్చారు. ఒక ఆంటీ ప్రసాదమిచ్చారు. బహుశా ప్రజలు చెడ్డవారు కాదు. వారు తక్కువగా చూస్తారు, తక్కువగా అర్థం చేసుకుంటారు. రాత్రి చీకటి గదిలో నిండిపోయింది. కాని చిన్న దీపం వెలుగు గదిని నూర్తో నింపింది. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు ముందు ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకరు చెప్పారు, మేము సాదిక్ సాహెబ్ పేపర్లను చూసుకుంటున్నాం. అందులో మీ పేరుతో ఒక పత్రం దొరికింది. అందులో ఒక పాత పాస్బుక్ ఉంది. మీ తల్లి కొంత డబ్బు సేవ్ చేసింది. అలీనా కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఆ పత్రంలో రాసింది, ఈ కాగితం ఎప్పుడైనా దొరికితే అలీనా మరియు అయాన్ అనే ఇద్దరు పిల్లలకు ఇవ్వాలి. వారు అల్లాహ్ ఇచ్చిన అమానత్. కాని ఆ వ్యక్తి మరో విషయం చెప్పాడు, మీ ఇంటి పక్కనున్న నాళా గురించి రేపు పంచాయతీ నిర్ణయం తీసుకోబోతోంది. అలీనా అయాన్ వైపు చూసింది. అయాన్ ఒకే మాట అన్నాడు, యకీన్. ఆ రాత్రి వారు నిద్రపోయారు. కాని చంద్రకాంతి వారి మంచంపై పడుతూ ఉంది. అలీనా మెల్లగా ప్రార్థించింది, యారబ్, అది మా హక్కైతే మాకు గౌరవంగా ఇవ్వు, కాకపోతే మాకు సబ్రివ్వు. బయట మెరుపులు మెరిశాయి. వర్షం మొదలైంది. ఉదయం పంచాయతీ కూర్చుంది. గ్రామంలోని పెద్దలు, కొంతమంది చతురులు, హాజీ కరీం అందరూ అక్కడున్నారు. మధ్యలో నిలబడి ఉన్నారు అలీనా మరియు అయాన్, రెండు అమాయక కళ్లతో, కాని ఒక గొప్ప నమ్మకంతో, అల్లాహ్పై యకీన్తో.